నమస్తే, నేను ఆదిత్య. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలు స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చకే దారితీస్తుంది. అసలు కల్తీ అనేది నెయ్యిలో జరగలేదు, ఆ నెయ్యి ఇస్తున్నటువంటి ఆవులోను పాలల్లోనూ జరిగిందంటూ తమ్మినేని సీతారాం గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కల్తీ అనేది నెయ్యిలో కాదు జరిగింది, అసలు ఆవులోనే కల్తీ జరిగిందంటూ మాజీ స్పీకర్ గా చేసినటువంటి తమ్మినేని సీతారాం చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. అసలు ఆవులో కల్తీ జరిగిద్దంటారా? ఇది నవ్వాలో ఏడాలో తెలియట్లేదండి. వీళ్ళ అజ్ఞానానికి లేకపోతే వీళ్ళ నాలెడ్జికి వీళ్ళు ఎలాగా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎలా మంత్రులు అయ్యారు, ఎలా స్పీకర్లు అయ్యారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. బహుశా జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పార్టీలో అంటే సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కొన్ని సిస్టమ్స్, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్. సో క్యాండిడేట్ ఇలా ఉండాలి, వ్యక్తిత్వం ఇలా ఉండాలి, ఇటువంటి వాడు నాయకుడిగా ఉండాలి, ఇటువంటి వాడిని మనం ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వాలి, వీడికి ఎంపీ ఇవ్వాలి, వీటిని ఎమ్మెల్సీ చేయాలని ఇలా ఉంటుంది. బహుశా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ పార్టీలో నాకు తెలిసి అంత నెల తక్కువ విధవలే ఉన్నారు. అసలు ఎవరిని చూసుకున్నా కానీ వాడు మాట్లాడే మాటలో ఆ తర్కం ఏంటో అర్థమవుదు, ఆ లాజిక్ ఏంటో అర్థమవుదు. అసలు ఈ కాలుకేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి, అసలు ఏంటి సంబంధం లేకుండా. ఇప్పుడు ఎవడో వెనకడికి ఏదో సామెత చెప్పాడంటండి, ఒరే దున్నపోతు ఈనిందిరా అని చెప్పాడంట. దున్నపోతు ఈనిందంటే సరే దోణ కట్టేసి గడ్డి పెట్టరా అని చెప్పాడంట ఇంకొకడు. సో ఆ వ్యవహార శైలిలో ఉంది వీళ్ళందరూ వ్యవహారం. సో అసలు వీళ్ళు ఎక్కడైనా ఇప్పుడు అంటే వీళ్ళు ఎంత కల్తీలో చూడండి, ఆవునే కల్తీ అంటున్నారు. వీళ్ళు ఎంత డూప్లికేట్ గాడిలో చూడండి. ఇప్పుడు ఆవు కల్తీ ఏంటి సార్? ఇప్పుడు అదో అవిసెలు, ఆవాలు, తర్వాత ఏదో పామాయిల్ ఇవన్నీ తినేసింది కాబట్టి అంటాడు పౌష్టికాహారం అంటాడు. ఇప్పుడు ఒక సంగతి చెప్పమంటారా సార్? ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు, మా మిత్రులు, లేకపోతే కొంతమంది ఉన్నారు, ఈ డైరీస్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అసలు డైరీ నడపడం అంటే ఎంత సిస్టమేటిక్గా, ఎంత హైజెనిక్గా ఉంటుందో తెలుసా మీకు? ప్లస్ దానికనే చాలా కొంతమంది డైరీలకి వాళ్ళకి ఓన్ వెటనరీ డాక్టర్లు ఉంటారు. సో 24/7 మానిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. వాటి ఆరోగ్యం ఎలాగుంది, వాటికి ఏ విధంగా బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇవ్వాలి, ఏంటి ఆ మెడిసిన్స్ కానీ టైం టు మెడిసిన్స్. ఇప్పుడు మీరు చూసుంటారు, ఇప్పుడు గాలికుంట్ల వ్యాధి అని, సో చాలా రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి పశువులకు కూడా. గిట్టలు అంటాం కదా, అయిపోయి లోపల పుళ్ళు పడిపోయి పుళ్ళు అయిపోవడం, లేకపోతే ఇక్కడ పళ్ళు కాడేమో పుళ్ళు రావడం, నోట్లో పుళ్ళు రావడం, అలా రకరకాల గాలికుంట్లు అని ఏదో రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి వాటికి కూడా పాపం. సో కాబట్టి ఎప్పటికప్పుడు ఒక హైజెనిక్ కండిషన్ మెయింటైన్ చేస్తానే ఒక వెటనరీ టీం ఉంటుంది, వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే అన్నీ చూసుకోండి. ఇప్పుడు వాటికి పౌష్టికాహార లోపం రావడం ఏంటంటే, అసలు పౌష్టికాహార లోపం వస్తే అది పాలు ఇవ్వదు. సో వీళ్ళ అజ్ఞానానికి అదే చెబుతున్నాం కదా, నవ్వాలో ఏడాలో తెలియట్లేదు. రెండోది ఆ బ్యాచ్ టు బ్యాచ్ వాళ్ళంతా కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి. సో అసలు పాలు ఎలా ఉన్నాయి, పాలులో కల్తీ అయినా కలుగుతుందా లేకపోతే ఏంటి, సో రకరకాల ఈవెన్ బయట నుంచి సోర్స్ తీసుకున్నా కూడా, ఇప్పుడు డైరీ వాడు కాకుండా కొంతమంది ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా బయట నుంచి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఆ లాక్టోమీటర్ అని దానికి సంబంధించిన ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి, శాంపుల్ చెకప్ ఉంటుంది. సో దీంట్లో వెన్న శాతం ఎంత ఉంది, లేకపోతే దీంట్లో ఏమైనా వేరే అయినా ఈ కల్తీ కలిసిందా, లేకపోతే నీళ్ళు ఎక్కువ కలిపారా, సో వేరే ఏదైనా కెమికల్స్ కలిపారా. ఈ మధ్యకాలంలో చూశారు కొంతమంది పాలు నిలవ ఉండడం కోసం యూరియా కలుపుతున్నారని చెప్పి. సో ఆ విధంగా రకరకాలుగా చెక్ చేస్తూ ఉంటారు. సో అటువంటిది వాటికి పౌష్టికాహారం వచ్చింది, లేకపోతే ఇవన్నీ తిన్న తర్వాత, ఇప్పుడు ఇవన్నీ తిన్నంత మాత్రాన ఇప్పుడు అక్కడ రిపోర్ట్ ఏంటండి? ఇప్పుడు ఒకటి అసలు ఎంత అసలు వాడి ముడ్డు కిందకి ఆ క్యాండిడేట్కి వాడి పేరెంట్ చెప్పారు, తమ్మినేని సీతారాంకి. వాడు బాడీ బిల్డింగ్ చేసి వాడు ఒక రెస్ట్లర్ ఆడు చేసి ఆ బ్రెయిన్ మొఖాల్లోకి వచ్చేసినట్టుంది పూర్తిగా. సో చిన్న మెదడు చితికిపోయినట్టుంది, బహుశా ఆ సెరిబెల్లం వచ్చి ఇదైపోయినట్టుంది.
అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఆ మాట. అసలు ఇప్పుడు ఫారిన్ మెటీరియల్ లోపలికి ఎలా వస్తుందండి? ఆవుకి పౌష్టికాహారం ఉంది, ఉంటే ఏముంటుంది, పాల యొక్క నాణ్యత తగ్గొచ్చు, లేకపోతే దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ వెన్న శాతం తగ్గొచ్చు. కానీ దాని పాలు పరిశుభ్రత ఎక్కడికి పోదు కదా. ఇప్పుడు దాని పౌష్టికాహారం వస్తే 10 లీటర్లు ఇచ్చింది 5 లీటర్లు ఇస్తుంది, 2 లీటర్లు ఇస్తుంది. రెండోది, పౌష్టికాహారం రాగానే ఈ పాలలో ఉన్న కొవ్వు పంది కొవ్వుగా మారిపోద్దా, ఈ పాలలో ఉన్న ఫ్యాటు మన బీఫ్ ఫ్యాట్ కింద మారిపోద్దా? అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఎవడన్నా చూస్తే అసలు నాకు తెలిసి మనిషి అన్నవాడు అసలు ఈ పైనుంచి కాదు కింద నుంచి నవ్వుతారు వీళ్ళ యొక్క చర్యలన్నింటినీ చూస్తే. అసలు మాట్లాడడానికి ఒక లాజిక్ కానీ ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా ఇలా మాట్లాడటం. మరి కొడాలి నాని చూశారు, కొడాలి నాని ఏమంటాడు, ఏముంది అదేముంది, లిడ్ అంటే ఏముంది, ప్రసాదం ఏముంది, తినే పదార్థం కదా, కొవ్వు కలిస్తే ఏమవుతుంది అంటాడు వాడు. ఆ కొవ్వు పట్టినోడు వాడు. ఆ పాన్ పరాకులు తిని వాడికి ఆ మెదడు, ఆ నాలిక, ఆ హృదయం అన్నీ కూడా మొద్దుబారిపోయాడికి, అన్నీ కూడా మలినం అయిపోయి కలుషితం అయిపోయి ఆ పాన్ పరాకులు వేసుకుని వాడికి విచక్షణ, సెన్సింగ్ అంటాం కదా, అంటే అది పోయింది వాడికి. అంటే ఏది మాట్లాడాలి, ఇప్పుడు మనకంటూ ఒక సెన్సార్ ఉంటుంది తెలుసు కదా, మన అంతరాత్మే మన సెన్సార్. ఇప్పుడు మనం తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నారా కొడక జాగ్రత్త అని చెబుతుంది. మనం ఏదైనా అక్కడ ఎదుర్కొంటే ఒక పాము ఉన్నా జాగ్రత్త, అక్కడ పాము ఉంది కరుస్తుంది అంటాడు, లేకపోతే అక్కడ నిప్పు ఉంది జాగ్రత్తగా అంటాడు. సో ఆ విధంగా ఒక సెన్సార్స్ పోని వాడికి. అంటే పాన్ పరాకు తిని ఇంకా ఆ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ పిచ్చి మందు 5 ఏళ్ళు బట్టి తాగి పూర్తిగా బాడీలో ఉన్న సెన్సార్ సిస్టమ్ పోయింది. అంటే ఏం మాట్లాడాలి, తల్లితో ఏం మాట్లాడాలి, బిడ్డతో ఏం మాట్లాడాలి, బయట వ్యక్తుల కుటుంబ సభ్యులను ఏ విధంగా మాట్లాడాలి, బయట వ్యక్తులను ఏం మాట్లాడాలి, తండ్రి వయసు ఉన్న ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా మాట్లాడాలి, పాలకపక్ష నాయకుల్ని అనే సెన్సార్ సిస్టమ్ మొత్తం పోయి అతను కంటామినేటెడ్ అయిపోయి, ఇప్పుడు ఏదైనా ఒక మెషిన్ చూసారు, దాని యొక్క సెన్సార్స్ కానీ దాని కంట్రోల్స్ కానీ పూర్తిగా అయితే అది ఎడ్డుదిడ్డుగా చేస్తూ ఉంటుంది. ఈవెన్ రోబో కూడా చూసుంటారు మీరు కొన్ని సినిమాల్లో. మనకి రోబోస్ కంప్లీట్గా దాని యొక్క కరప్ట్ అయిపోయినప్పుడు దాని సాఫ్ట్వేర్ అది మళ్ళీ మనల్ని చంపేస్తూ ఉంటుంది, మనుషుల్ని చంపేస్తూ ఉంటుంది. కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. ఆ విధంగా వీళ్ళు తయారయ్యారు. వీళ్ళ మాటలు, వీళ్ళ చేతలు. ఆ రాముడు తలకాయ తీసేస్తే ఏముందిలో రాయే కదా, ఇంకొక రాయి తెచ్చుకుని చెక్కి ఇంకొక బొమ్మ చేసుకోవచ్చు అన్నాడు. అలాగే అంతర్వేదిలో రథం పోతే పోయింది ఇంకో రథం చేసుకోవచ్చు అన్నాడు. అలాగా అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పి. అలాగే ద గ్రేట్ లక్ష్మీ పార్వతి ఏమంటాం చూశారు కదా, పవిత్రమైన లడ్డులో కంట ఈ యొక్క పంది కొవ్వులు, ఈ యొక్క ఎన్ని కూడా ఏ విధంగా చేరిని అని అంటుంది. మరి పవిత్రమైన, మరి ఈ ప్రపంచానికే ఒక గొప్ప పాలిటిక్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రపంచంలో లేనటువంటి మేటి నటుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోకి నువ్వెలా దూరావు? నువ్వో కల్తీ మాయ మాటలు చెప్పి నీ ముడ్డు కడుగుతాను, మూతి కడుగుతాను, నీకు ఆసేవ చేస్తాను, నీ బయోగ్రఫీ రాస్తానని చెప్పి హార్మోనియం పెట్టి వదిలేసేసి ఈయన దగ్గరకు వచ్చి ఈయన దగ్గర సరిగమలు పాడి ఆయన బొట్లో వేసుకున్నావు. నువ్వు ఏ విధంగా అవుతే ఇక్కడ మోసపూరితంగా నువ్వు ఏ విధంగా అవుతే ఎన్టీఆర్ జీవితంలోకి దూరావో, అదేవిధంగా ఆ పంది కొవ్వో లేకపోతే ఆ మటన్ డాలో అది ఉందో అది కూడా ఆ విధంగానే దూరింది లడ్డులోకి. ఎందుకంటే ఆ విధంగా దూరడానికి అవకాశం ఇచ్చింది నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క బంధువు ధర్మారెడ్డి, ఇంకొక బంధువు సుబ్బారెడ్డి, ఇంకొక బంధువు కరుణాకర్ రెడ్డి. సో ఈ దొంగలు అందరూ కలిపి ఆ దొంగ సరుకు తీసుకొచ్చి ఆ మలినమైన కలితమైన సరుకును తీసుకొచ్చి లడ్డులో పెట్టారు. సో వీళ్ళ యొక్క అలాగే ఒక గ్రేట్ లాయర్ ఉన్నాడు, వాడు ఏదో చెబుతారు కదా, ప్లేడర్కి ఎక్కువను కోర్టులో బంట్రోతుకు తక్కువ అన్నట్టుగా ఉంటుంది వాడి వ్యవహారం. వెళ్ళాడు మాట, వాడి తీరు చూస్తే అసలు వాడి డ్రెస్ కోడు, వాడి వ్యవహారం, మాట్లాడే తీరు చూస్తే వాడు ఎప్పుడు చూసినా సరే బాబు గారి మీద నిప్పులు జరుగుతూ ఉంటాడు. వాడు చెట్టు కింద ప్లేడర్, వాడిని తీసుకొచ్చి అంత పెద్ద పొజిషన్లో కూర్చోబెడితే వాడు ఏమీ ఆధారాలు లేని కేసుకి వాడును ఆ పోలీస్ ఆఫీసరు కలిపి ఊరూరా తిరిగి చెన్నై వెళ్ళి, బాంబే వెళ్ళి, బెంగళూరు వెళ్ళి, హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేశారు. కనీసం ఒక ఏమంటారు అడిషనల్ జనరల్గా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడాలి, అసలు ప్రోటోకాల్ ఏముంది, అసలు బయట ప్రెస్ మీట్కి చెల్లుకుని ఇంగితం లేనోడు వాడేం చెబుతాడు, లడ్డునేమో రాగితో పోలుస్తాడు,
ఈ యొక్క పంది కొవ్వునేమో ఈ యొక్క మటన్ కొవ్వునేమో బంగారంతో పోలుస్తాడు. అదంట 1400 అంట, ఇదేమో 350 రూపాయలు. ఆడు బొంద కాకపోతే 150 రూపాయలకి మార్కెట్లో దొరుకుతుంది. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కొంటే ఇంకా 100, 110 కూడా ఇస్తారు. ఇది ఈ పంది కొవ్వులు ఇవన్నీ కూడా. కావాలంటే ఆన్లైన్లో చూసుకోమని చెప్పండి. వీడు అసలు కనీసం ఇంగితం లేకుండా అసలు మనం మాట్లాడితే హర్షిస్తారు, హర్షించరు అనకుండా ఈ విధంగా రకరకాల మాటలతోటి, రకరకాల చేష్టలతోటి ఈ బంచ్ ఆఫ్ జోకర్స్, బంచ్ ఆఫ్ ఈడియట్స్ అసలు ఏం మాట్లాడుతున్నాం. సరే, తప్పు జరిగింది. దీంట్లో సూత్రధారులు, పాత్రధారులు ఒక్కొక్కడు బయటకు వస్తారు కూడా. కంపల్గా ఆ పైన విధాత వీళ్ళెవరిని వదిలిపెట్టడు. కనీసం ఇప్పుడు కూడా కనీసం ప్రాయచిత్తం పడి, కనీసం భగవంతుడి దగ్గర చెంపలేసుకుని, కనీసం స్వామి తప్పైపోయిందని కాకుండా ఇంకా ఎదురుదాడి. అంటే భగవంతుడితోటే చెలగాటమా? అంటే వీళ్ళకున్న ఒకే ఒక ధైర్యం ఏంటి చెప్పమంటారా? మనం హిందువులం కాదు, మనం కన్వర్టెడ్ క్రిస్టియన్స్. మనకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు, వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ లేదు. ప్లస్ హిందువులు మనోబోధాలు, సనాతన ధర్మాల మీద అంటే మనకు విలువ లేదు. కేవలం మనం కన్వర్టెడ్ కాబట్టి మనం ఎన్ని లుచ్చా పనులు చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని దుర్మార్గాలు, అక్రమాలు, మోసాలు చేసినా కూడా అక్కడ పెట్టి ఉంటుంది చర్చిలో. లోపల ఫాదర్ కూర్చుంటాడు. అక్కడికి వెళ్ళి, ఫాదర్ ఇవాళ నేను ఒక స్త్రీని రేప్ చేశాను, మానభంగం చేశాను అంటాడు. వాడు ఏదో కాసేపు 4 మాటలు చెబుతాడు. బిడ్డ, నువ్వు ఓపెన్గా నీ తప్పును ఒప్పుకున్నావు కాబట్టి ఇంతటితో నీ పాపం పరిహారం అంటాడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ధైర్యం అదే. సో పలానా గుళ్ళో, పలానా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇలా చేశాను, పలానా రాముడు తలకాయ తీసేసాను, పలానా దేవుడు అంతర్వేదిలో రథం తగలబెట్టేశానని చెప్పి వీడు అక్కడికి వెళ్ళగానే అయిపోతుంది అనమాట. సో వీళ్ళు ఆ మనోధైర్యంతో ఈ విధంగా పడుతున్నారు కాబట్టి, సో ఇక మీదట ఫ్యూచర్లో ఇటువంటి వాళ్ళని రాజకీయాల్లోకి ప్రజలు రానివ్వకూడదు. రెండోది, ఏదైతే టీటీడీలో రూల్స్, రెగ్యులేషన్స్, నామ్స్ ఉన్నాయో, బైలాస్ ఉన్నాయో పూర్తిగా కూడా పగడ్బందీగా మళ్ళీ రీరైట్ చేయాలి. అసలు ఫ్యూచర్లో సనాతన ధర్మాన్ని గౌరవించేవాడు, హిందూ ధర్మాలను గౌరవించేవాడు, దేవుడి యందు అచంచలమైన భక్తి, ప్రేమ, భయం ఉన్నవాడిని మాత్రమే అక్కడ, అది ఈఓ అయినా, జేఈఓ అయినా, లేకపోతేనే అక్కడ పనిచేసే ఉద్యోగస్తులైనా, చైర్మన్ అయినా, బోర్డు మెంబర్స్ అయినా ఆ విధమైన చర్యలు తీసుకుని అమెండ్మెంట్ పాస్ చేస్తే ఇటువంటి నీచులు, నికృష్టులు, దుర్మార్గులు, ఈ విధంగా ఇంతమంది, ఇన్ని 100 కోట్ల మంది యొక్క మనోభావాలతో ఆటలాడుకున్న వీళ్ళు ఆ యొక్క ప్లేస్కి రాకుండా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 21వ తారీఖున కొండపైకి వెళ్తున్నాయంట. ఈసారైనా డిక్లరేషన్ ఇస్తాడా? అట్లీస్ట్ గుండు కొట్టుకుని, చంపలేసుకుని, పొరుల దండాలు పెట్టి స్వామివారిని క్షమాపణ కోరతాడా? చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.